హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు డిస్కషన్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక పర్సన్‌కి, ఒక యువతకి డ్రగ్ అనేది ఏ విధంగా అడిక్షన్ అవుతుంది, ఏ విధంగా అలవాటైతుంది అనే దాని గురించి నేను ఈరోజు డిస్కషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేది ఏ విధంగా అలవాటైతుంది అంటే, సీక్వెన్స్ ఆఫ్ డ్రగ్స్. రియల్‌గా డ్రగ్ అనేది ఒక సీక్వెన్స్ ప్రకారంగానే అలవాటుగా మారుతుంది. అది ఎలా మారుతుందో సీక్వెన్స్ ప్రకారంగా మీరు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కంపెనీ. ఒక యువత ఉంది, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 8th 9th 10th ఎనీబడి ఎవరైనా ఒక మెచ్యూర్డ్ అయిన ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక కంపెనీ అనేది బ్యాడ్ కంపెనీగా ఉండిపోతుంది. అంటే అతను ఒక ఫ్రెండ్షిప్ అనేది బ్యాడ్గా ఉండిపోతుంది. ఎప్పుడైతే అతను ఫ్రెండ్షిప్ని బ్యాడ్గా డిసైడ్ చేసుకుంటాడో అక్కడ నుండి అతనికి అడిక్షన్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం చెప్తుంటాం ఎప్పుడు 5 మెంబర్స్ ఎవరైతే బ్యాడ్ ఫ్రెండ్స్తోనే ఫ్రెండ్షిప్ చేసినామంటే 6 బ్యాడ్ ఫ్రెండ్ మనం అవుతాం. 5 మెంబర్స్ ఎవరైతే బెస్ట్ పర్సన్తో మనం ఫ్రెండ్షిప్ చేసినామంటే 6th పర్సన్ బెస్ట్ మనం అవుతాం. 5 మెంబర్స్ ఎవరైతే కోటీశ్వరుడితో మనం జర్నీ చేసినామంటే 6th పర్సన్ మనం అవుతాం. అంటే ఇదే విధంగా మన యువత కూడా 5 మెంబర్స్ ఎవరైతే బ్యాడ్ కంపెనీ సెలెక్ట్ చేసుకుని జర్నీ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మెల్లిమెల్లిగా ఒక్కొక్క అలవాటు ఎడిక్షన్గా మారిపోతుంది. ఫస్ట్ అందరికీ అలవాటైంది ఏమంటే గేమింగ్ అండ్ మొబైల్ కూడా ఒక ఎడిక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ అనేది ఒక మైండ్ని ట్యాప్ చేసే ఒక యంత్రం. దాన్ని ప్లస్గా వాడుకుంటే ప్లస్ ఉంది, మైనస్గా వాడుకుంటే మైనస్ ఉంది. నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 టైప్స్లో మనం ఒక మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? మొబైల్ను గేమింగ్గా యూజ్ చేస్తున్నామంటే గేమ్ అనేది మనం స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు మైండ్ని ట్యాప్ చేస్తుంది. అంటే వేరే ఆలోచన లేకుండా ఒకటే విధంగా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మన అడిక్షన్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అందులోంచి గేమింగ్ నుంచి మెల్లిమెల్లిగా పోర్నోగ్రఫీలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ అట్రాక్షన్స్కి గురైపోయి అతని ఒక జీవితాన్ని మొత్తం ఆ మొబైల్లో నైట్ 10, 12, 1, 2 గంటల వరకు టైం స్పెండ్ చేస్తూ అతని జీవితాన్ని అక్కడనే ఆపేసుకుంటున్నాడు. దాని తర్వాత అడిక్షన్ నుంచి కిక్ రావాలి అంటే మన మైండ్లో డోపమైన్ అనేది ఒకటి ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. హ్యాపీనెస్ మైండ్ అనమాట. ఆ హ్యాపీనెస్ ఇవ్వడం వల్ల ఆ డోపమైన్కి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయిపోయి హ్యాపీనెస్ కోసం ఏదో చేయాలనిపిస్తుంది. గేమింగ్ ఆడాడు, హ్యాపీనెస్ ఇచ్చింది. బట్ దానికన్నా హ్యాపీనెస్ పోర్నోగ్రఫీ ఇచ్చింది, దానికన్నా హ్యాపీనెస్ స్మోకింగ్ ఇస్తుందండి. ఎలాగంటే అతను టెన్షన్కి గురైనప్పుడు ఏదో చేయాలి అన్న పొజిషన్లో మన ఫ్రెండ్ ఒక పర్సన్ వస్తాడు, సజెషన్ ఇస్తాడు, మామ టేక్ ఇట్, స్మోకింగ్ చేయని చెప్పేసి. స్మోకింగ్ చేస్తుంటే మజా అనిపిస్తుంటుంది. 1, 2 డబ్బులు కాల్చేంత పొజిషన్ కూడా వచ్చేస్తారు. బాక్సులు కాల్చేంత పొజిషన్కి వచ్చేస్తారు. ఆ తర్వాత స్మోకింగ్ చేస్తే ఒకటే ఉంటుంది మామ అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి డ్రింకింగ్ అలవాటు చేసేస్తారు. స్మోకింగ్ నుండి మళ్ళీ డ్రింకింగ్కి అడిక్షన్ అనేది రీప్లేస్మెంట్ అయిపోయింది. అంటే స్మోకింగ్ అనేది పాతగా అయిపోయింది. వాడి జస్ట్ కొత్తలో మజా అనిపించి తర్వాత పాతగా అయిపోయిన తర్వాత డ్రింకింగ్ అలవాటుకి వచ్చేసారు. ఎప్పుడైతే డ్రింకింగ్ అలవాటుకి వచ్చేస్తున్నారో ఆ డ్రింకింగ్ అలవాటు కూడా ఒక ఎడిక్షన్గా మారిపోతుంది. ఒక పెగ్ దగ్గర నుండి స్టార్ట్ చేసిన పర్సన్ ఈరోజు ఫుల్ బాడీ లేపేంత పొజిషన్కి వెళ్ళిపోయాడు అంటే అది అతని బాడీలో ఇంజెక్ట్ అయిపోయింది, ఒక పార్ట్ ఆఫ్ ది బాడీ అయిపోయింది. చూడండి, సిగరెట్ తాగడం వల్ల లంగ్స్ ఖరాబ్ అయినాయి, డ్రింక్ తాగడం వల్ల లివర్స్ ఖరాబ్ అయినాయి. దాని తర్వాత అతను ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా మామ ఇవన్నిటిలో కిక్కు కాదు, గంజాయి తాగు సజెషన్ చేస్తారు. దాని నుండి గంజాయికి వెళ్ళిపోతుంది. ఒక సిగరెట్లో గంజాయి పెట్టుకొని తాగడం అదొక మజా అనిపిస్తుంది. ఈ మజా ఇంకోటి ఏంటంటే అండి, చిన్న 8th క్లాస్ నుండి స్టార్ట్ అయికొని 10th, ఇంటర్, డిగ్రీ పెద్ద వాళ్ళ దగ్గర నుండి వస్తుంది. అంటే ఇంత చిన్న ఏజ్ నుండి అడిక్షన్ అవుతుంది. స్టూడెంట్ ఏజ్ నుండి అడిక్షన్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే గంజాయిని ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి కూడా చిన్న పిల్లల దగ్గర నుండి అడిక్షన్ చేస్తున్నారు. దాంతోపాటు అది అడిక్షన్ అక్కడ నుండి ఉంటుందా, డైరెక్ట్ డ్రగ్స్ వరకు వెళ్ళిపోతుంది. ఓపియం అనేది వెరీ స్ట్రాంగెస్ట్ డ్రగ్ అండి. అది చాలా పవర్ఫుల్ డ్రగ్. దాని నుండి ఎంతో మందికి మనం డ్రగ్స్ సప్లై చేసి 1 గ్రామ్ నుండి ఎంతో మందికి డ్రగ్స్ సప్లై చేసే సజెషన్ అక్కడ ఉంటుంది. దానిలోంచి కొకైన్ నుండి సింథటిక్ డ్రగ్స్ నుండి ఒకరికి ఇంజెక్షన్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇంజెక్షన్ లెవెల్లోకి ఎలా వెళ్ళిపోతాడు ఒక పర్సన్ స్టార్టింగ్ లెవెల్ నుండి ఎండింగ్ లెవెల్ అంటే అతని బాడీ అనేది డ్యామేజ్ అవుతూ వస్తున్న కొద్దీ అతని బాడీకి అలవాటుగా మారిపోయిన డ్రగ్ ఏదైతే ఉందో కామన్ అయిపోతుంటుంది. అలాంటప్పుడు అతనికి పిచ్చి లేచినట్టు అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తాడు, ఇంజెక్షన్ రూపంలో కూడా డ్రగ్స్ని డైరెక్ట్
బాడీలోకి ఇంజెక్షన్ చేస్తాడు. ఎందుకు అలా చేస్తాడు అంటే ఏదైతే లోపల ఇన్నర్ పార్ట్స్ అయితే ఖరాబ్ అవుతాయో అది సరఫరా అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ బ్లడ్లోనే ఎక్కించుకోవడం వల్ల కిక్ అనేది వస్తుందనే ఫీలింగ్ అతనికి చేస్తుంది. అలా కంటిన్యూ చేసిన పర్సన్ 2 to 3 yearsలో ఆపర్లీ విల్ ఆఫ్ ది డెత్ చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక చిన్న భవిత, ఒక యువత ఈరోజు ఒక చిన్న వయసులో 16, 17, 18, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న ఒక యువత ఈరోజు 100 years దాటక ముందే న్యాచురల్ డెత్ పొజిషన్కి రాకముందే, అతని జీవితం ఎండ్ కాకముందే మధ్యలోనే ఖతం తీసుకుంటున్నారండి ఈ డెత్ వల్ల, ఈ డ్రగ్స్ వల్ల. ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఇంత డేంజరస్ విషయం. తన జీవితంలో ఏదో అవ్వాలనుకునే స్టార్ట్ చేసిన తన జర్నీని ఒక బ్యాడ్ కంపెనీ ద్వారా స్టార్ట్ అయిన తన జర్నీ ఈరోజు అతని డెత్కు కారణమవుతుంది. అంటే ఒకప్పుడు మనకు యుద్ధం చేయాలంటే కత్తులు బల్లేలో పట్టుకొని లేకపోతే బాంబులు వేసుకొని అణుబాంబులు వేసుకొని యుద్ధం చేసేవాళ్ళు. బట్ అలా కాకుండా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు, మన దేశాన్ని గెలవలేక డైరెక్ట్గా అంటారు కదా, ఎదురు నిలబడి గెలవలేక బయో వార్ అంటారనమాట. యువతని దెబ్బతీసినామంటే రేపటి భవిష్యత్ అనేది ఉండదు. నేటి భవిష్యత్ అనేది యువతనే. యువతలో ఉన్నప్పుడే, ఒక మొక్క చిన్నగా ఉన్నప్పుడే నరికేసాం అనుకోండి, పెద్దగా అయిన తర్వాత ఫలాలు ఇచ్చే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఈరోజు మన యువత మీదనే మెయిన్ ఫోకస్ చేశారు. కాబట్టి మనం అవేర్నెస్గా ఉండాలి.